ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు ఆరాధనకు సహకరంగా అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 35వ వచనము. అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను. గమనించండి ప్రియులారా, ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క ప్రేమ కనబడుతూ ఉన్నది. క్రీస్తు ప్రభు ఆయన ప్రేమయ్యి ఉన్నాడు. మానవులను ఆయన శాశ్వతముగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత పాపినైనా ప్రేమిస్తున్నాడు. మన పట్ల ప్రభు ప్రేమ నిత్యమైనది, అది మారనిది. ఆ ప్రేమతో అందరూ రక్షింపబడాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రభు ప్రేమను త్రోసివేస్తే ఆయన తీర్పును ఎదుర్కొనవలసి వస్తుంది. దేవుని ప్రేమకు విధేయత చూపి రక్షించబడము మంచిది. ఆయన ప్రేమను త్రోసివేస్తే ఆయన తీర్పును తప్పించుకోలేవు. క్రీస్తు ప్రభు లోక విమోచకుడుగా ఉన్నాడు. మోషేను దేవుడు ఇజ్రాయేలీయులను ఐగుప్తులో నుండి విమోచించుటకు ఏర్పరచుకున్నాడు. మోషే ఇజ్రాయేలీయుల విమోచకుడుగా ఉన్నాడు. ఫరో కఠిన బానిసత్వము నుండి, వారి శ్రమలలో నుండి దేవుడు ఇజ్రాయేలీయులను మోషే ద్వారా విమోచించాడు. అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు మానవులందరినీ విమోచించడానికి ఆయన పరలోకము నుండి శరీరధారిగా మానవ రూపిగా ఈ భూమికి దిగివచ్చాడు. ఆయన విమోచకుడుగా చేసిన కార్యములు మొదటగా రోమాపత్రిక 3వ అధ్యాయము 24-25 వచనాలు చూస్తే ఆయన పాపము నుండి విమోచిస్తాడు. రెండవదిగా గలతీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనముల ప్రకారము శాపము నుండి విమోచిస్తాడు. మూడవది కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనము ప్రకారము ప్రతి విధమైన పాపము నుండి విమోచిస్తాడు. నాలుగవది తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనములో సమస్త దుర్నీతి నుండి విమోచిస్తాడు. ఐదవదిగా పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుండి ఆయన మనలను విమోచిస్తాడు. గమనించండి ప్రియులారా, పాపము నుండి లోకమంతటిని విమోచించువాడు క్రీస్తు ప్రభువు మాత్రమే. శ్రమలలో నుండి విమోచిస్తాడు, శోధనలో నుండి విమోచిస్తాడు, కష్టములలో నుండి విమోచిస్తాడు. మోషే పరిచర్య ఏనాడో ముగిసింది కానీ క్రీస్తు ప్రభువారి విమోచన పరిచర్య నిరంతరము కొనసాగుతూనే ఉంది. కనుక ప్రియులారా, అన్ని పరిస్థితులలో అందరికీ చాలినవాడు. అయితే అందువలన ప్రతి సమయములోను ప్రతి విధమైన పరిస్థితులలోనూ ప్రభుపాద సన్నిధి చేరి ఆయన విమోచన పరిచర్య ద్వారా ఆశీర్వాదము పొందుతూ ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.